కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఒక కొండ ఉత్తరాంధ్ర KGF గా మారే ప్రమాదం ఏర్పడింది. మైనింగ్ పేరుతో కొండనే మింగేసే ప్రబుద్ధులు తయారయ్యారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లలో అక్రమ మైనింగ్ వివాదం కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల తోటాలను పేల్చుతుంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయ దుమారాన్ని రేపడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించి అక్రమ మైనింగ్ వివాదంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న చారిత్రక ఫణిగిరి కొండ, దానికి అనుబంధమైన పంచదార్ల క్షేత్రం ఇప్పుడు మైనింగ్ వివాదంలో చిక్కుకున్నాయి. పంచదార్ల పుణ్యక్షేత్రం ఉనికికి గ్రావెల్ తవ్వకాలు ముప్పుగా పరిణమించాయి. పుణ్యక్షేత్రం సమీపంలో ఇటీవలే గ్రావెల్ తవ్వకాలు ప్రారంభించారు. ఫణిగిరి పర్వతంపై నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచదారలు తమ ఉనికిని కోల్పోవాల్సి వస్తోంది. పంచదార్ల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం ఆ గోతుల్లో చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రధాన జలధార క్రమంగా తగ్గిపోతోంది. రంగు కూడా మారిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దారలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. పంచదారుల కొండ పరిసరాలలో సుమారు కొన్నేళ్లుగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, తరువాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ గుట్టుచప్పుడు కాకుండా కొండ పరిసరాలలో అనుమతుల పేరుతో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు జరిగేవి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అనుమతులు తీసుకొని తవ్వకాలు జరుపుతున్నారు. పవిత్ర ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కొండపై 2 ప్రాంతాలలో అనుమతులకు మించి గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. ఆ మట్టిని NAOB కోసం తరలిస్తున్నారు. అక్కడ తవ్వకాలు జరుగుతున్న తీరును చూస్తే ఉత్తరాంధ్ర KGF అని పిలవాల్సి వస్తోంది. అయితే కొన్ని చోట్ల కొండ కింద నీటి ఛాయలు కనిపించాయి. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు జరగడంతోనే పంచదార్ల పుణ్యక్షేత్రానికి వచ్చే పవిత్ర జలం నీరు రంగు మారిపోయి బురదమయంగా వస్తోందని ప్రచారం చేశారు. దాన్ని ఆసరాగా తీసుకొని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా రాజకీయం మొదలుపెట్టారు. అనుమతుల పేరుతో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ పుణ్యక్షేత్రాన్ని నాశనం చేస్తున్నారంటూ దీక్షలు, పర్యటనలు చేశారు. గ్రావెల్ తవ్వకాల వెనుక కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. చాలా ఘోరం. పక్కనేమో జగనన్న కాలనీలకి స్థలంలో కాలనీలకి అలాట్ చేశారు. అసలు కాలనీకి 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడ కూడా మైనింగ్ జరగకూడదు. కానీ అది చేయడం వల్ల రేపు కాలనీలు ఏమైనా ఇల్లు కట్టుకుంటే పునాదులు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఏ మనిషి అయినా సరే నైట్ టైమ్ కానీ ఇలా వెళ్ళారంటే, కిందకి వెళ్ళాడంటే కింద నుంచి ప్రాణాలు పైకి పోతే మనిషి కిందకే కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలని, దీనికి ప్రభుత్వం నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని, ఎట్టి పరిస్థితుల్లో 30 కిలోమీటర్ సరౌండింగ్ లో ఉన్నటువంటి పంచదార్ల ఫణిగిరి కొండ ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరగకూడదని కొన్ని వందల లారీలు గ్రావెల్ గాని, లేదా అనకాపల్లి నుంచి రోడ్డు మెట్లు గాని, లేదా ఇంకోటి గాని, లేకపోతే చెరువులో మట్టి గాని దేన్ని వదలలేదు. చివరికి అత్యంత పవిత్రమైనటువంటిది పంచదార్లు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో మహాశివరాత్రి జరిగితే లేదా కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం పంచదార. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏదొచ్చినా సరే ఏ రోజు ఆ పంచదార, ఆ దారులు ఏ రోజు ఆగలేదనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది. నేతల ఆందోళనలకు ముందే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ క్వారీయింగ్ ను నిలుపుదల చేశారు. అనుమతుల కన్నా ఎక్కువ తవ్వినట్లు గుర్తించి వారికి సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. DRC సమావేశంలోనే ఆ ప్రాంతంలో మైనింగ్ చేయకూడదని, దానిని పూర్తిగా నో మైనింగ్ జోన్ గా మార్చాలని డిమాండ్ చేయడంతో స్వయాన ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర దానిని నో మైనింగ్ జోన్ గా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడంతో ఆయన మీడియా మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. ఏ సందర్భాల్లో ఎక్కడ మైనింగ్ జరిగిందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
పైగా వైసీపీ హయాంలోనే ఆలయానికి దగ్గరగా 400 మీటర్లు, 900 మీటర్లు, 1600 మీటర్ల దూరంలో అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు తవ్వేశారని, ఇప్పుడు మైనింగ్ జరుగుతున్న ప్రాంతం 2 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఆ అనుమతులు కూడా వైసీపీ హయాంలోనే ఇచ్చారని, వారికి అనుమతులు ఉండటం వలన తాము మాట్లాడలేని పరిస్థితి ఉందని అన్నారు. నీరు రంగుగా మారుతోందని చెబుతున్న వైసీపీ నేతలు దాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. నేను అడుగుతుంది ఏంటంటే అక్కడ 2 విషయాల్లో పాత కన్నబాబురాజు ఎక్స్ఎమ్మెల్యే అతన్ని ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నాను. ఎందుకంటే అతని ఆధ్వర్యంలోనే అతను 15 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు, అవి టీడీపీలో ఉన్నా కూడా కొంత కంటిన్యూ చేశాడు, అదన్నీ అడ్డుకోవడం జరిగింది. అతను ఉన్నప్పుడే అసలు ఆ గ్రావెల్ అంతా కూడా అతను అమ్ముకునింది. సో దానికి సమాధానం అతనే కదా చెప్పాలి. ఫస్ట్ అడగాల్సింది కన్నబాబురాజుని అడగాలి, మా ఎన్డీఏని కాదు. 1900 మీటర్లు అవతల ఉన్న దీనికి బురద అయిపోయిందని వాళ్ళు అడుగుతున్నప్పుడు 100 మీటర్ల లోపు ఉన్నప్పుడు ఎందుకు అవ్వలేదు? 100 మీటర్లోనే ఎక్స్క్వేట్ చేసింది మేము ప్రూఫ్లతో బయట ఇస్తాం కదా. 450, 200 అలాగున్న ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చేశాను. 2 నేను అడుగుతుంది 1900 మీటర్ల నుంచి ఆ వాటరు మొత్తం బురద వాటర్ ఇక్కడికి వచ్చింది అనేది వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. నేను అడుగుతుంది ఏంటంటే ఇది కుట్ర అని మేము చెప్తున్నాం. పంచదార్లకొండ రెవెన్యూ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనలపై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తల చేత పంచదారల ప్రాంతాన్ని పరిశీలించి అవి దెబ్బతినకుండా ఉండేందుకు సహజ జలధారల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థలపై పర్యావరణ జరిమానా విధించామని, అలాగే పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యతగా తాము తీసుకుంటామన్నారు. శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ సంరక్షణకు పురావస్తు, దేవాదాయ శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణం రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి పంచదార్ల సంరక్షణకు అడుగులు పడ్డాయి. అయితే వైసీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టి చివరకు అభాసు పాలవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది.